హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. మా పిల్లలకి ఫీవర్ రావడం వల్ల 2 డేస్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేరు. అందుకే నేను మార్నింగ్ బ్లాగ్ పెట్టలేకపోతున్నాను. ఈరోజు లంచ్కి వచ్చేసి నేను పప్పుచారు అండ్ బీరకాయ పచ్చడి చేస్తున్నాను. సో దానికోసమే నేను ఫస్ట్ కొన్ని పాపడాలు వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మనం రెగ్యులర్ వేసుకునే పోపు దినుసులు అండ్ ఏ రోటి పచ్చడికైనా కంపల్సరీగా కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేయాలి. అండ్ 2-3 ఎండుమిర్చి, తర్వాత 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు. అండ్ మామూలుగా అయితే రోటి పచ్చళ్ళలో మనం వెల్లిపాయ వేసుకుంటాము. ఈరోజు మేము తినము, అందుకని నేను ఇంగువ వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత టమాటో ముక్కలు అండ్ కొంచెం చింతపండు కూడా వేయాలి. వేసి తర్వాత ఉప్పు వేయాలి. ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మధ్యలో గ్యాప్ చేసుకొని అందులో మనం కోసి పెట్టుకొని బీరకాయ ముక్కలు వేసి బీరకాయ ముక్కలు ఉడికే వరకు కూడా మూత పెట్టుకోవాలి. తర్వాత ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఏ పచ్చడి అయినా సరే మళ్ళీ పైనుంచి రిటర్న్ పోపు పెట్టడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో ఆ పోపు కోసం నేను ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు అండ్ పసుపు, ఎండుమిర్చి వేసాను. మామూలుగా అయితే వెల్లిపాయ కూడా వేస్తాను. తిరుమ పోపు పెడితే ఇంకా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఫస్ట్ కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకుంటున్నాను. పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ అండ్ కొంచెం పసుపు వేయాలి. అలా వేయడం వల్ల పప్పు అంతా పొంగిపోకుండా ఉంటుంది. అండ్ నేను ఇంకో బౌల్లో చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. సో పప్పుచారులో వేయడానికి క్యారెట్ అండ్ సొరకాయ, పచ్చిమిర్చి, బెండకాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవాళ ఆనియన్స్, గార్లిక్ వేయం కాబట్టి అవి రెండు లేవు. మామూలుగా అయితే అవి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెగ్యులర్గా వేసే పోపు దినుసులు అండ్ పప్పుచారుకి కంపల్సరీగా కరివేపాకు ఉండాలి. కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ మనం కోసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వేయాలి. ఇవన్నీ వేగేటప్పుడే మనం ఇంగువ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఉడికి మంచి బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. కొంచెం మసిలిన తర్వాత అంటే ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారము, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అండ్ స్వీట్ తినడం ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం షుగర్ కూడా వేసి మూత పెట్టాలి. ఒకసారి మసిలిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పుని స్మాష్ చేసి ఇందులో వేసేయాలి. ఒక 5 మినిట్స్ పొయ్యి మీద హై ఫ్లేమ్లో ఉంచితే ఇంకా పప్పుచారు రెడీ అయినట్టే. పప్పుచారు మసిలిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ రిటర్న్ పోపు పెట్టాలండి. అప్పుడు ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అన్నది వస్తుంది. ఇంకా పప్పుచారులోకి నెయ్యి ఉంటే బాగుంటుంది కదా, నెయ్యి కూడా తీసాను. ఇది మా ఇంట్లో తయారు చేసిన నెయ్యి. బాయ్ ఫ్రెండ్స్.